ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు. ఈ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏంటి వీటి కథ అని చెప్పి మనం పేజ్ స్కిప్ చేయడానికి ట్రై చేస్తాం. ఇవి తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. టుడే we are going to learn about parts of speech. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇది ఏం లేదండి, జస్ట్ వర్డ్స్ యొక్క గ్రూప్స్ అన్నమాట. ఒక వర్డ్ని మన అవసరార్థం సందర్భానుసారంగా మనం యూజ్ చేసేటప్పుడు వాటిని 8 రకాలుగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది డివైడ్ చేయడం జరిగింది. అంటే ఒక వర్డ్ని 8 గ్రూప్స్గా డివైడ్ చేశారనమాట. అంటే వీటిని మనం సందర్భానుసారంగా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఈ సందర్భానుసారంగా యూజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ఈ ఒక వర్డ్ని 8 గ్రూప్స్గా విభజించారు. అది ఎలాగనేది తెలుసుకుందాం. వాటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనేది తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో టు ద క్లాస్. చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జంక్షన్. ఈ 8 పార్ట్స్ ఎంత ఈజీగా ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, నౌన్ అంటే వస్తువు యొక్క, పర్సన్స్ యొక్క, ప్లేసెస్ యొక్క పేర్లు. మనం వాటి యొక్క పేరు చెప్పడానికి వీలైన ప్రతిదీ కూడా నౌన్. ప్రొనౌన్ అంటే నౌన్కి బదులుగా యూజ్ చేసేదాన్నే ప్రొనౌన్ అంటాం. హీ, షీ, ఇట్, ఐ, వి, యు, దే ఇవన్నీ ప్రొనౌన్స్. అడ్జెక్టివ్ అంటే టాల్, షార్ట్, బ్లూ, రెడ్ ఇవన్నీ అడ్జెక్టివ్స్ అంటాం. ఈ అడ్జెక్టివ్స్ అంటే నౌన్ గురించి, ప్రొనౌన్ గురించి క్లియర్గా చెప్తాయన్నమాట. ఒక పర్సన్ ఎలా ఉన్నారు ఏంటి, ఒక వస్తువు ఎలా ఉంది ఏంటి, ఒక ప్లేస్ ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ కూడా ఒక ప్లేస్ గురించి, వస్తువు గురించి, పర్సన్స్ గురించి, వ్యక్తుల గురించి వివరించి మోడిఫై చేసి చెప్పేదే అడ్జెక్టివ్. సింపుల్ కదా. తర్వాత ప్రిపోజిషన్, వెర్బ్, అడ్వర్బ్. ఈ వెర్బ్ అనేది ఏంటి? యాక్షన్స్. వెర్బ్ అంటే మనకి గుర్తు రావాల్సింది యాక్షన్స్. ఆ వెర్బ్ని ఎలా ఉంది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఆ వెర్బ్ ఎలా అంటే ఆ యాక్షన్ అనేది ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందో వివరించి మోడిఫై చేసి చెప్పేదే అడ్వర్బ్. ఇంకా ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే నౌన్కి, ప్రొనౌన్కి ముందుగా యూజ్ చేసేదే ప్రిపోజిషన్. ఆన్, ఇన్, ఇలా, ఆన్, ఇన్, ఓవర్ ఇవన్నీ ప్రిపోజిషన్స్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ అంటే 2 వర్డ్స్ని కలిపి చెప్పడానికి యూజ్ చేసే వర్డ్సే కంజంక్షన్స్. అంటే అండ్, ఆర్, బికాజ్, ఎట్ ఇవన్నీ కంజంక్షన్స్. 2 వర్డ్స్ కానీ 2 సెంటెన్సెస్ కానీ కలిపి చెప్పేవే కంజంక్షన్స్. ఇంకా ఇంటర్జంక్షన్. ఇంటర్జంక్షన్ అంటే స్ట్రాంగ్ ఎమోషన్స్, స్ట్రాంగ్ ఫీలింగ్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్, స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఇంటర్జంక్షన్ అంటాం. సర్ప్రైజింగ్ ఇవి చెప్పడాన్ని ఇంటర్జంక్షన్ అంటాం. అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం కదా, అవన్నమాట. వావ్, హూప్స్, వెల్ డన్ ఇవన్నీ, బ్రేవ్, యా ఇవన్నీ ఇంటర్జంక్షన్స్. ఇంకా మనం ఇందులో కన్ఫ్యూజ్ చేసే విషయాలు ఏమున్నాయి అంటే అడ్జెక్టివ్, అడ్వర్బ్. ఈ 2 విషయాల్లో ఏది అడ్జెక్టివ్, ఏది వెర్బ్ అనేది మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకునేటప్పుడు స్కిప్ చేయడానికి, మనం అవంటే భయపడడానికి రీజన్ ఈ అడ్వర్బ్, అడ్జెక్టివ్ అనేది కన్ఫ్యూజ్ చేస్తాయి మనం. ఇవే కారణం. వీటి గురించి మనం కనుక క్లియర్గా తెలుసుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది. మిగిలినవన్నీ మనకు తెలుసు, అన్నీ తెలిసిన విషయాలే. అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఇవి వేటికి సంబంధించినవి, వేటి గురించి మోడిఫై చేస్తాయి అనేది, అంటే వేటి గురించి ఎక్కువగా వివరించి చెప్తాయి అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్, లెట్స్ గో టు ద క్లాస్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు. తెలుగులో చెప్పుకోవాలంటే భాషా భాగాలు. ఇవి 8 గ్రూప్స్ ఉంటాయి. అంటే ఒక వర్డ్ని 8 గ్రూప్స్గా
మనం డివైడ్ చేయొచ్చు అనమాట. మన అవసరార్థం ఇవి వర్డ్స్ ఉపయోగించుకునేటప్పుడు వాటిని 8 గ్రూప్స్గా మనం చెప్పుకోవచ్చు. అవి ఎలా ఉంటాయనేది ఏమిటనేది చూద్దాం. చూడండి, నౌన్. నౌన్ అంటే పర్సన్, ప్లేస్, థింగ్, వీటి గురించి వాటికి సంబంధించిన పేర్లను చెప్పడమే నౌన్ అన్నమాట. నౌన్ అంటే ఇమ్మీడియట్లీ మనకి ఒక వ్యక్తి యొక్క పేరు కానీ ప్లేస్ ఇవన్నీ గుర్తు రావాలి. థింగ్ ఇవన్నీ చూడండి, డాగ్, స్టూడెంట్, లత, ఇవి నౌన్స్ అనేది ఇలా ఉంటాయి. అంటే ఒక వస్తువు కానీ ప్లేస్ కానీ పర్సన్ కానీ మనం యొక్క పేర్లు చెప్పేదే నౌన్. ఓకేనా? ఇప్పుడు ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే హీ, షీ, ఇట్, వి, ఐ, వి, యు, దే, ఇవి మనం ప్రొనౌన్స్ అంటాం. అంటే ప్రొనౌన్ అంటే ఏంటి చెప్పండి? నౌన్కి బదులుగా యూజ్ చేసేదే ప్రొనౌన్, రైట్? ఇక్కడ చూడండి, అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్ అంటే టాల్, ఫ్యాట్, బ్లూ అనేది అడ్జెక్టివ్స్ అవుతాయి. ఈ అడ్జెక్టివ్ అంటే ఏంటి? మనం యాక్చువల్గా ఈ ప్రొనౌన్స్ నేర్చుకునేటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఈ ప్రొనౌన్స్ అంటేనే మనం ఫేజ్ స్కిప్ చేస్తామన్నమాట. మనకి అర్థం కాదు ఇవి ఎలా గుర్తుంటాయి ఏంటి అని మనం ఆలోచిస్తాం. ఇది ఎంత సింపుల్గా మనం గుర్తు పెట్టుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా. చూడండి, ఇక్కడ అడ్జెక్టివ్ అంటే ఏంటి? టాల్, ఫ్యాట్, బ్లూ కదా. ఈ నౌన్ ప్రొనౌన్ని నౌన్ గురించి ప్రొనౌన్ గురించి వివరించి మోడిఫై చేసి చెప్పేదే అడ్జెక్టివ్. నౌన్, ప్రొనౌన్ ఈ రెండింటి గురించి మోడిఫై చేసి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నమాట. మోడిఫై చేసి చెప్పడాన్ని, వివరించి చెప్పడాన్నే అడ్జెక్టివ్ అంటారు. ఈ అడ్జెక్టివ్ అనేది నౌన్ ప్రొనౌన్కి సంబంధించింది. ఈ నౌన్ ప్రొనౌన్ గురించి వివరంగా చెప్పడానికి యూజ్ చేసేదే అడ్జెక్టివ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ కదా. ఈ అడ్జెక్టివ్, ఈ అడ్వర్బ్ ఈ రెండు పదాలు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. అడ్జెక్టివ్ అంటే దేనికి సంబంధించింది, అడ్వర్బ్ అంటే దేనికి సంబంధించింది అనేది మనం గుర్తుపెట్టుకున్నామంటే మిగిలినవన్నీ చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం అన్నమాట. ఇక్కడ నౌన్ గురించి ప్రొనౌన్ గురించి చెప్పేదే అడ్జెక్టివ్. అంటే ఇప్పుడు మనకి ఈ 3 క్లియర్ చేసుకుందాం ఫస్ట్. ఓకేనా? చూడండి, లత ఈజ్ మై ఫ్రెండ్. లత ఈజ్ మై ఫ్రెండ్. షీ, ఇక్కడ చూడండి, లత ఈజ్ మై ఫ్రెండ్. ఈ లత అనేది ఏంటి చెప్పండి? నౌన్ కదా. లత ఈజ్ మై ఫ్రెండ్, లత నౌన్. షీ కుక్స్ వెల్, ఆమె బాగా వంట చేస్తుంది. ఈ షీ అనేది ఏంటి? ప్రొనౌన్. లత అనేది నౌన్, షీ అనేది ప్రొనౌన్. లత ఈజ్ మై ఫ్రెండ్. ఇక్కడ లత అనేది ఏంటి? నౌన్, రైట్? She is tall. ఆమె ఎలా ఉంది? పొడవుగా ఉంది. She is tall. Lata is my friend. She is tall. ఆమె పొడవుగా ఉంటుంది. ఈ టాల్ అనేది అడ్జెక్టివ్. అంటే ఈ లత గురించి కానీ, లత అంటే ఎవరు? ఆమె కదా. ఆమె గురించి ఏం చెప్తున్నాం ఇక్కడ? పొడవుగా ఉంది. అంటే నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ మోడిఫై చేసి అంటే వివరించి చెప్పేదే ఈ అడ్జెక్టివ్. ఇంకొకసారి వినండి, నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ వివరించి చెప్పేది, మోడిఫై చేసి చెప్పేదే అడ్జెక్టివ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ అడ్జెక్టివ్ అంటే ఇంకా మీకు కన్ఫ్యూజన్ రాకూడదు. ఇది నౌన్ ప్రొనౌన్ కి సంబంధించింది. అడ్జెక్టివ్ అంటే నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ మోడిఫై చేసి చెప్పేదే అడ్జెక్టివ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. క్లియరా? చూడండి, రవి ఈజ్ ఏ గుడ్ బాయ్. హీ ఈజ్ షార్ట్.
రవి మంచి అబ్బాయి, అతను షార్ట్గా ఉన్నాడు. షార్ట్ అనేది అడ్జెక్టివ్, రవి అనేది నౌన్ కదా. చూడండి ఇంకా ద టేబుల్ ఈజ్ ఇన్ ద హాల్. ఇట్స్ వెరీ బిగ్ టేబుల్. అది పెద్ద టేబుల్. ఆ టేబుల్ ఎలా ఉంది? పెద్దగా ఉంది. ద టేబుల్ ఈజ్ మైన్. ఇట్స్ బిగ్ టేబుల్. అది పెద్ద టేబుల్, పెద్దగా ఉంది. ఎలా ఉందంటే పెద్దగా ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? టేబుల్ గురించి చెప్తున్నాం. రఘు ఈజ్ ఏ గుడ్ ప్లేయర్. అతని కళ్ళు ఎలా ఉన్నాయి? బ్లూగా ఉన్నాయి. అంటే ఒక వ్యక్తిని మనం వివరించి చెప్తున్నాం. అదే అడ్జెక్టివ్. ఓకేనా? ఇంకా చూడండి వెర్బ్. వెర్బ్ అంటే వాక్, లుక్, సింగ్, యాక్షన్ అన్నమాట. వెర్బ్ అనేసరికి మనం ఏం గుర్తు రావాలి? మనకి యాక్షన్ గుర్తు రావాలి. నౌన్, ప్రొనౌన్ అంటే ఒక వ్యక్తి యొక్క, ప్లేస్ యొక్క, వస్తువు యొక్క పేర్ల గురించి చెప్పేదే నౌన్. నౌన్ కు బదులుగా ఉపయోగించేది ప్రొనౌన్. నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ వివరించి చెప్పేదే అడ్జెక్టివ్ కదా. గుర్తు పెట్టుకోండి. పై 3 మీకు క్లియర్ అయ్యాయి అని నేను అనుకుంటున్నాను. ఇంకా వెర్బ్ అంటే యాక్షన్, మనం చేసే పనులే వెర్బ్స్ కదా. చూడండి వాకింగ్, లుకింగ్, సీయింగ్, సింగింగ్, డాన్సింగ్, ఇవన్నీ వెర్బ్స్. ఇంకా అడ్వర్బ్ అంటే హౌ, వెన్, వేర్, ఎలా, ఎక్కడ, ఎప్పుడు అన్న వాటికి మనకి ఆన్సర్ తెచ్చేది ఈ అడ్వర్బ్ అన్నమాట. అంటే వెర్బ్ గురించి మోడిఫై చేసి చెప్పేది, వివరించి చెప్పేది మనకి అడ్వర్బ్. చూడండి వెర్బ్ అంటే యాక్షన్స్, మనం చేసే ప్రతి పని వర్బ్స్ అంటాం కదా. వెర్బ్ యాక్షన్ అన్నమాట. వెర్బ్ అనేసరికి యాక్షన్ గుర్తు రావాలి. అడ్వర్బ్ అంటే ఆ వెర్బ్ ఎలా ఉంది, ఎక్కడుంది, ఏం చేస్తుందో చెప్పేదే అడ్వర్బ్. అంటే వెర్బ్ గురించి వివరించి చెప్పేది, మోడిఫై చేసి చెప్పేదే అడ్వర్బ్. ఓకేనా? చూడండి ఇప్పుడు మీకు అడ్వర్బ్ అంటే క్లియర్ గా గుర్తు రావాలి, వెర్బ్ సంబంధించింది అని. ఎందుకు అంటే అడ్వర్బ్ లోనే వెర్బ్ ఉంది కదా. వెర్బ్, అడ్వర్బ్, ఇందులో ఏడి తీసేస్తే ఏముంది? వెర్బే కదా. ఈ అడ్జెక్టివ్ లో వెర్బ్ అనేది ఏం లేదు. అందుకే మీరు గుర్తు పెట్టుకోండి, అడ్జెక్టివ్ నౌన్ కి ప్రొనౌన్ కి సంబంధించింది. నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ వివరించి చెప్పేది. అడ్వర్బ్ అంటే వెర్బ్ గురించి వివరించి చెప్పేది. ఈ అడ్వర్బ్ లో వెర్బ్ ఉంది కాబట్టి మనకి క్లియర్, చాలా స్పష్టంగా చక్కగా గుర్తు పెట్టుకోగలం కదా. చూడండి హౌ, వెన్, వేర్. చూడండి ఇక్కడ మనం లత, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. లత సింగ్స్ వెల్. ఇక్కడ లత సింగ్స్ వెల్ అన్నాం. ఇక్కడ లత సింగ్స్ అని ఎందుకు వచ్చింది చెప్పండి? లత అంటే సింగులర్ నౌన్ కదా. మనం సింగులర్ నౌన్ కానీ మన ప్రొనౌన్ కానీ యూజ్ చేసేటప్పుడు రెగ్యులర్ సెంటెన్సెస్ ఎస్ ఏదైతే ఉందో వెర్బ్కి ఎస్ చేర్చాలి. లత సింగులర్ కాబట్టి మనం ఎస్ చేర్చాం, వెర్బ్కి ఎస్ చేర్చాం అనమాట. అంటే లత సింగ్స్ వెల్, లత చాలా బాగా పాడుతుంది. ఎప్పుడు అలవాటుగా, ఎప్పుడు చేసే పని కాబట్టి లత సింగ్స్ వెల్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి మనకి వెర్బ్ ఏంటి? సింగ్. ఇక్కడ వెర్బ్ అనేది సింగ్. అయితే ఆమె ఎలా పాడుతుంది? వెల్, బాగా పాడుతుంది. అడ్వర్బ్. ఎక్కడ పాడుతుంది? లత సింగ్స్ వెల్ ఆన్ ద స్టేజ్. ఇక్కడ యాడ్ చేయాలంటే ఆన్ ద స్టేజ్. అంటే లత సింగ్స్ వెల్ ఆన్ ద స్టేజ్. స్టేజ్ మీద లత చాలా బాగా పాడుతుంది అని చెప్తున్నాం. అది ఎప్పుడు పాడుతుంది అంటే మనం పలానా టైం అనేది చెప్తాం. ఇలాగా ఎప్పుడు, ఎక్కడ, ఎలా అన్న దానికి మనకి ఆన్సర్ తెచ్చేదే అడ్వర్బ్. వెర్బ్ గురించి ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది ఆ పని అని చెప్పేదే అడ్వర్బ్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వెర్బ్ గురించి చెప్పేది అడ్వర్బ్, నౌన్ ప్రొనౌన్ గురించి చెప్పేది అడ్జెక్టివ్. ఈ టూనే కదా మనకి కన్ఫ్యూజ్ చేసేది, రైట్? ఇంకా ప్రిపోజిషన్, వి నో దట్. ప్రిపోజిషన్ అంటే ఏంటి?
నౌన్ కి ప్రొనౌన్ కి నౌన్ ముందు కానీ ప్రొనౌన్ ముందు కానీ వచ్చేదే ప్రిపోజిషన్. ఎట్, ఇన్, ఆన్, ఫర్ ఇవి నౌన్ కి ప్రొనౌన్ కి ముందుగా వస్తుంది, అదే ప్రిపోజిషన్. ద బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్. చూడండి, ద బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్. The ball is on the table. On the table. Table అనేది ఇక్కడ థింగ్ నౌన్ కదా. On the table. టేబుల్ మీద ఉంది. The ball is ఎక్కడ ఉంది? Where is the ball? The ball is on the table. ఓకే, అలాగే ఇంకా కంజంక్షన్. కంజంక్షన్ అంటే అండ్, బికాజ్, ఎట్ ఇవన్నీ కంజంక్షన్స్. టూ వర్డ్స్ కానీ టూ గ్రూప్స్ కానీ మనకి కలిపేదే కంజంక్షన్ అన్నమాట. రఘు అండ్ రాజు ఆర్ గుడ్ ప్లేయర్స్. రఘు అండ్ రాజు ఆర్ గుడ్ ప్లేయర్స్. ఇలాగా ఈ అండ్ అనేది టూ నౌన్స్ పెట్టి మనం కలిపాం అంటే టూ సెంటెన్సెస్ కానీ టూ వర్డ్స్ కానీ మనం కలిపేదే ఈ కంజంక్షన్. బికాజ్, ఎట్, బికాజ్ ఎందుకంటే, ఇంకా ఎట్ ఇవన్నీ కంజంక్షన్స్. ఇంకా ఇంటర్జంక్షన్ చూడండి. వెల్, హుర్రే, యా సడన్, స్ట్రాంగ్ ఫీలింగ్స్ అన్నమాట. స్ట్రాంగ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంటర్జంక్షన్ యూజ్ చేస్తాం. స్ట్రాంగ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంటర్జంక్షన్ యూజ్ చేస్తాం. వెల్ డన్, చాలా బాగా చేసావు. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఇవి ఇంటర్జంక్షన్ అన్న ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సడన్ సర్ప్రైజింగ్స్ కానీ ఉంటాయి కదా. వావ్, యా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బిల్డింగ్, వావ్, హూప్ ఇలా అని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం కదా. ఇవన్నీ ఇంటర్జంక్షన్స్ అంటాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఓకేనా. వెల్, హుర్రే, యా ఇవన్నీ మన సడన్ స్ట్రాంగ్ ఎమోషన్స్, సడన్ సర్ప్రైజింగ్స్. కంజంక్షన్ అండ్, బికాజ్, ఎట్. ఓకే, నెక్స్ట్ చూడండి. రాజు, రవి గుడ్ ప్లేయర్స్. గుడ్ ప్లేయర్స్. రాజు అండ్ రవి గుడ్ ప్లేయర్స్. వాళ్ళు మంచి ప్లేయర్స్. వాళ్ళు ఎక్కడ ఆడుతున్నారు చెప్పాలంటే దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్. ఇలా లత అండ్ గీత స్టడీడ్ వెల్. లత అండ్ గీత చాలా బాగా చదివారు. బికాస్ పేరెంట్స్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకుంటారు. లత అండ్ గీత స్టడీడ్ వెల్. లత అండ్ గీత బాగా చదివారు. బికాజ్ ఎందుకంటే దై పేరెంట్స్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళ పట్ల వాళ్ళ పేరెంట్స్ శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు బాగా చదివారు. ఇలాగా మనం బికాజ్, ఎట్, అండ్ అని యూజ్ చేసి చెప్పవచ్చు. ఇంటర్జంక్షన్ అంటే ఆశ్చర్యార్థకం, సడన్ స్ట్రాంగ్ ఎమోషన్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నా ఇంటెన్షన్ అంతా మీరు ఇంకా అడ్జెక్టివ్ అంటే ఏంటి, అడ్వర్బ్ అంటే ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనకి ఈ టూ కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అనేది ఈ రెండు ఏతోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. డి పక్కన ఏడి అని ఉన్నాయి. ఏది దేనికి సంబంధించిందో కొత్తగా నేర్చుకునేటప్పుడు అయితే చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ అడ్వర్బ్ అన్న దాంట్లో వెర్బ్ ఉంది కాబట్టి మనం వెర్బ్కి సంబంధించింది వెర్బ్ అని మోడిఫై చేసి వెర్బ్ గురించి ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది వివరించి చెప్పేది అడ్వర్బ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే నౌన్ ప్రొనౌన్ గురించి క్లియర్ గా చెప్పేదే అడ్జెక్టివ్. మోడిఫై చేసి వివరించి చెప్పేదే. వాళ్ళు ఎలా ఉన్నారు, అలా ఏం చేస్తారు, ఇట్లా అన్ని చెప్పేదే అడ్జెక్టివ్. ఓకేనా. అంటే రఘు ఈజ్ గుడ్ బాయ్, ఈజ్ టాల్. లత ఈజ్ కుకింగ్ వెల్. లత ఈజ్ మై ఫ్రెండ్, షీ ఈజ్ ఫ్యాట్. షీ ఈజ్ ఫ్యాట్. ఆమె ఫ్యాట్ గా ఉంటుంది. ఇలాగా మనం బ్లూ. లత ఐస్ ఆర్ బ్లూ.
లత కళ్ళు ఎలా ఉన్నాయి? బ్లూగా ఉన్నాయి. లైక్ లత ఐస్ ఆర్ బ్లూ. ఇలాగ మనం ఈ నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ వివరంగా చెప్తాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇంగ్లీష్ అనేది మనం ఇవి తెలుసుకోకుండానే నేర్చుకోవచ్చు. కానీ మనం వింటూ ఉంటాం, మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ ఈ శబ్దాలు, ఈ సౌండ్స్ మనం వింటూ ఉంటాం. నౌన్ అని, ప్రొనౌన్ అని, అడ్జెక్టివ్ అని, వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవేంటబ్బా అనుకుంటాం. ఇవంటే మనకి ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మాత్రం హడిలిపోతాం. అబ్బా, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, మనం నేర్చుకోగలమా, గుర్తుపెట్టుకోగలమా అనేది. చూడండి, ఇప్పుడు చెప్తే మీకు ఏమనిపించింది? చాలా సింపుల్ అనిపించింది కదా. ఇవేమీ తెలుసుకోకపోయినా కూడా మనం చక్కగా మాట్లాడచ్చు, స్పాంటేనిటీగా మాట్లాడచ్చు. ఫ్రెండ్స్, మీకెవరికైనా అలాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటే, స్పాంటేనిటీగా మాట్లాడేలా ఇంగ్లీష్ మీరు నేర్చుకోవాలనుకుంటే, వితౌట్ నోయింగ్ గ్రామర్, వితౌట్ నోయింగ్ వొకాబులరీ ఎలా అవుతుందని మీకు అనిపించవచ్చు. ఎందుకు అంటే, మనం మాట్లాడడానికి కావాల్సింది ఓన్లీ 2000 వర్డ్స్. కానీ ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే, ఎవ్రీ ఇండియన్ పర్సన్ నోస్ 7000 ఇంగ్లీష్ వర్డ్స్. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఈ రోజుల్లో అందరూ మ్యాక్సిమం ఇంగ్లీష్ వర్డ్సే యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి 7000 ఇంగ్లీష్ వర్డ్స్ తెలుసు. మనకి కావాల్సింది ఎంత? ఓన్లీ 2000 కదా. సో మనకి ఆల్రెడీ మాట్లాడడానికి అవసరమైన వొకాబులరీ మనకి తెలుసు. మనకి తెలిసిన ఈ వొకాబులరీతో స్పాంటేనిటీగా చాలా ఈజీగా మాట్లాడచ్చు. మీరు అలా నేర్చుకోవాలనుకుంటే చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మీ నెంబర్ పెట్టి మీరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మెసేజ్ చేయండి. నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తా. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, మీరు చక్కగా నేర్చుకోవచ్చు. ఎలా స్పాంటేనిటీగా మాట్లాడాలి అనేది మీకు ఈజీగా నేర్పించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మెనీ థ్యాంక్స్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పడం జరుగుతుంది. Thank you so much for watching this video. If you like this video, please like, share, subscribe. Thank you.